హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చైతన్య. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని తెలుసుకోబోతున్నారు. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దివ్యదర్శిని, ఇది మీ దర్శిని ఛానల్. రియల్ గా ఈ రోజు అమ్మవారితోటి నమస్కారంతో ఒక గొప్ప విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. అది కూడా కబీర్ దాస్ యొక్క జీవితం గురించి. ఫస్ట్, అమ్మదై ఉంటే అన్నీ మనకు ఉన్నట్లే. శ్రీ లలితాంబికాదేవి నమస్కరిస్తూ శ్రీ కబీర్ దాస్ గారి యొక్క జీవితంలో జరిగే ఒక అత్యంత గొప్ప సంఘటన, ఇది ఎవరూ చేయలేరేమో అలాంటి సంఘటనని మీకు తెలియజేస్తాను. అయితే కబీర్ దాస్ గారి యొక్క జీవితంలో ఒకరోజు ఎంతో గొప్ప విషయం జరిగిందండి. కబీర్ దాస్ గారు తను ఆధ్యాత్మికంగా తను మాధవ సేవ, అదే రాముడి సేవలో ఉన్నప్పుడు ఎంతో మంది అతిథులు తన ఇంటికి వచ్చారు. అయితే ఆ సమయంలో తన దగ్గర డబ్బులేమీ లేవు. అయితే డబ్బులేమీ లేకపోతే తన భార్య కబీర్ దాస్ దగ్గరికి వస్తే, స్వామి మన దగ్గర అన్నీ నిండుకున్నాయి, మన ఇంట్లో ఏమీ తినడానికి దినుసులు కానీ డబ్బులు కానీ ఏమీ లేవు, ఎలాగా అంతమంది అతిథులకి మనం భోజనం పెట్టాలి అని అంటే, అప్పుడు కబీర్ దాస్ ఏమన్నాడంటే ఏమీ మాట్లాడకుండా రామసేవలోనే ఉండిపోయాడు. అప్పుడు తన భార్య ఎంతో బాధపడుతూ, ఈయనేమో ఎప్పుడూ రామసేవలోనే ఉండిపోతారు, కుటుంబాన్ని ఏమీ పట్టించుకోరు అని బాధపడుతూ, ఎలాగైనా ఇంటికి వచ్చిన అతిథుల్ని మర్యాదపూర్వకంగా సత్కరించాలి అని బాధతోటి తను ఒక షాపు యజమాని దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ షాపు యజమాని ఏమన్నాడు అంటే, మీ కబీర్ దాస్ గారు ఇంతకు మునిపే చాలా దినుసులు అవి పట్టుకుని వెళ్ళారు, దానికి ఇప్పటికి కూడా మూల్యం చెల్లించలేదు. అలాంటి సమయంలో నేను ఏ విధంగానూ నేను మీకు సహాయం చేయలేను అని అనగా, అప్పుడు తన భార్య, స్వామి మీరే సహాయం చేయాలి, ఇంటికి వచ్చిన అతిథులు దేవులతో సమానం, వాళ్ళని మేము ఎలాగైనా పూజించి సత్కరించుకోవాలి, అది మాకే కాదు మీకు కూడా మంచిదే అంటే, నాకు ఇలాంటివి ఏమి చెప్పకండి, నాకు డబ్బులు ఇస్తేనే నేను మీకు సరుకులు ఇస్తాను అని అనగా, ఈ సమయంలో తన భార్య చాలా అందగత్తె, తన మీద మనసు పాడేసుకుని, అయితే నేను ఒక విషయం చెప్తాను, నేను మీకు అన్ని దినుసులు ఇస్తాను, అయితే ఒక్కరోజు రాత్రి నాతో సమయం పాటించాలి అని అనగా, నా కోరిక తీర్చాలి అనగా, అప్పుడు తన భార్య బాధపడుతూ, స్వామి ఇలాంటిది అడగకూడదు కదా అని అంటే, మీకు దినుసులు కావాలి అని అంటే ఈ పని చేయాలి అని యజమాని కోరాడు. అప్పుడు ఎంతో బాధపడుతూ అని ఒప్పుకొని ఆ సామాన్లన్నీ తీసుకుని వెళ్ళి అతిథులని ఎంతో ఆనందపూర్వకంగా మర్యాదపూర్వకంగా సత్కరించుకొని ఎన్నో ఆనందకరమైన వంటలు చేసి వాళ్ళందరినీ మర్యాదపూర్వకంగా సత్కరించి ఇంటి నుంచి పంపించినది. అప్పుడు బయటికి రాగానే అప్పుడు బాధపడుతూ ఉన్న తన భార్యను చూసి, కబీర్ దాస్ ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే, స్వామి నేను మీ దగ్గర ఒక విషయాన్ని దాచాను. ఏంటి ఆ విషయం అంటే, స్వామి నన్ను ఆ యజమాని ఇలా అడిగాడు అని అంటే, ఏమీ పర్వాలేదు, ఇది ఒక శరీరం, నువ్వు అనుకున్నావు శరీరం